వర్తమానం చదవండి. మృగము యొక్క ముద్ర. ఆ, దయ్యము విసిరివేయగలిగే ప్రతి విరుద్ధమైన దానిని నీపై విసిరి. అది వాడు ఏం చేస్తాడు? ప్రతి మనిషి పైన ఏవో కార్యాలు విసురుతాడట దయ్యం. వింటున్నారు అందరూ? వాడు విసిరివేయగలిగిన అన్ని కార్యాలు విసురుతాడు. నిన్ను అయోమయంలో పెడుతుంది. నీవు ఏమాత్రము దేవుని గురించి ఆలోచన చేయకుండా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీవు ఏమాత్రం దేవుని గురించి ఆలోచన చేయకుండా, హల్లెలూయా, చర్చికి వచ్చినప్పుడు కాదు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు నువ్వు ప్రతి క్షణము దేవుని గురించి ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన చేయకుండా, క్రిందకి దిగి బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసి దేవుని అడగనట్లయితే మన ప్రతి అవసరత ఎక్కడ అడగాలి? మా బామ్మర్ది ఇస్తారా? మా అత్త మామలు ఇస్తారా? కట్నం ఇస్తారా? వాడిస్తాడా? ఈడిస్తాడా? బైబిల్లో ఎవడైనా చూడండి, నిజంగా మీరు దేవుని కుమారుడు ఎవరి దగ్గరైనా భిక్షం అడుక్కున్నట్టుగా, లేకపోతే వాడిస్తాడా ఈడిస్తాడా అని అడుక్కున్నట్టుగా బైబిల్లో ఉందా? ఏసేపు బానిసే కానీ అడుక్కునేవాడైతే కాదు. బానిసగా ఉన్నా కానీ పస్సులుండి అట్లయినా చచ్చిపోవాలనుకున్నాడు. కానీ సారు మీరు చెప్పినట్టు వింటా, నాకు ముద్ద బువ్వ పెట్టండి సారు, ఎందుకురా బతికితే ఏం చేస్తాయంటిది? అట్లా అడుక్కోవడం అంటే చావడం మేలు. హల్లెలూయా. ఈరోజు లోకంలో మరి బైబిల్ పట్టుకున్న పాస్టర్లు విశ్వాసులని, అయ్యా బాగున్నారయ్యా, సిస్టర్ పిల్లలు బాగున్నారు, ఏం చదువుతున్నారు? అయ్యగారికి ఎంత ప్రేమనో. ప్రేమతో కాదు ఆయన అడిగేది, ఏమన్నా డబ్బులు ఏమన్నా ఇసిరేస్తావేమో అని. కుక్క ఎందుకు తోక ఆడిస్తుంది? యజమానుడు ఏమన్నా బిస్కెట్లో లేకపోతే ఏదన్నా వేస్తాడని. హల్లెలూయా. మనం ఎవరము మనుషుల దగ్గర తోకాడాల్సిన అవసరం లేదు. మనము ఆకాశం వైపు చూడాలి. మనకు సాయం అమెరికా దగ్గర నుంచి రాదు, మన సాయం ఎక్కడి నుంచి రాదు, కానీ మన సాయము పరలోకం నుంచి రావాలి. కొందరు అడుగుతారు, మీకు పైనుంచి సాయం వస్తుందని. అవును సార్, మాకు పైనుండి వస్తుందని నేను అంటాను. ఎందుకు పైనుండి అంటే వాడి దృష్టిలో అమెరికా నుంచి అని, కానీ నా దృష్టిలో పైనుండి అంటే దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా. కాబట్టి అడుక్కునేవాడు ఎప్పుడైనా దరిద్రుడై భికారి అయి వాడు సర్వనాశనం అవుతాడు. కానీ దేవుని పైన ఆధారపడేవాడు, హల్లెలూయా. ఆ యొక్క సారెపాతు విధవరాలు దేవుని పైన ఆధారపడింది. ఆ దానియేలు శత్రువుల ఎదుట దేవుడు భోజనమును సిద్ధం చేస్తాడు ఆయన, నా తలను నూనెతో అంటును అన్నాడు ఆయన. మరి దానియేలు దేశం కాని దేశంలో పోయి రాజు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు, అవునా కాదా? ఆ యేసేపుకు రాజు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. నీవు ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని కొరకు నేను నిలబడతానని ధైర్యం ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా పోషిస్తాడు ఆయన. ఆ పాస్టర్ అంతే చెప్తాడండి, ఆయనకు డబ్బులు వస్తాయి కాబట్టి అట్లా అంటున్నాడు ఆయన. లేదు సార్, నేను పేదవాడినైనా అదే మాట. డబ్బులు ఉన్నప్పుడు చెప్పిన మాట కాదు ఇది, అన్ని సమయాల్లో చెప్పే మాట ఇది. హల్లెలూయా. నా హృదయాన్ని దేవుడే ఎరుగును గాక. మరి దానియేలు దేవుని చేత పోషించబడ్డాడు. అయితే చివరిగా దేవుడే చెప్పాడు ఏమని? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, ఇదిగో మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా. కాబట్టి ఏమి ధరించుకుందామో ఏమి తిందుమో అని చింతించకూడి అన్నాడు ఆయన. కానీ మనం ఎక్కువగా చింతించేది దాని కొరకే. కానీ దేని కొరకు చింతపడాలి నీవు? ఈరోజు నేను దేవుణ్ణి ఎక్కడన్నా నేను బాధ పెట్టానా? దేవుని కొరకు నేను ఈరోజు జీవించగలిగినంత జీవించలేకపోయానా? ప్రభువా, ఎక్కడెక్కడ ఈరోజు నా పొరపాట్లు నేను సాయంత్రం పడకకు వెళ్ళేటప్పుడు ఎంతమంది మిమ్మల్ని మీరు పరీక్షించుకొని పడకకు వెళ్తున్నారు? అవన్నీ మాకెందుకు సార్, ఆదివారం చర్చికి వచ్చినావా అదొక్కటి చాలు. కానీ అది కాదు సోదరుడా. ప్రవక్త అన్నాడు, నేను నా మార్గమును పరిశీలన చేసుకొనగా నీవు తప్పకుండా తిరిగి చూడాలి,
నీ జీవితంలో ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో, పొరపాట్లు ఉన్నాయో, దాన్నే సింహ అవలోకనం అంటారు. వెనక్కి తిరిగి చూసుకోవడం, మన పొరపాట్లను మనం చూసుకోవడం. నేను ప్రతి రాయిని దొర్లించాలని అన్నాడు ఆయన. ప్రతి రాయి అంటే అదే తప్పిదాలు, పొరపాట్లు. మనం కూడా అదే విధంగా చేయాలి. ప్రతి పాపం విషయంలో మనము పశ్చాత్తాపడాలి. అప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. నువ్వు మర్చిపోయినంత మాత్రాన దేవుడు మర్చిపోడు. తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడని వాక్యం చెప్పింది. నువ్వు తప్పకుండా దాన్ని నోటితో ఒప్పుకోవాలి. మనం పాపులమని ఒప్పుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుంచి మనల్ని విడిపిస్తుంది. నిజమేనా? వాక్యమేనా అది? ఒకసారి చూడండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన వెలుగంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. నిజమేనా? ఆయన తండ్రి ఇచ్చిన వాక్యంలో నడిచాడు ఆయన. మనం కూడా ఇప్పుడు ఎక్కడ నడవాలి? వాక్యంలో నడవాలి. అదే మనకిచ్చిన వెలుగై ఉన్నది, అదే మన యొక్క మార్గమై ఉన్నది. దావీదు అన్నాడు, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు ఆయన. నిజమేనా? దీపం ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. ఆ వెలుగులో మనం నడవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కుమారుడు మాట వినప్పుడు, నీ కుమార్తె మాట వినప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభువా నువ్వు ఖచ్చితంగా మార్చే తీరాలి. ఆ యొక్క శంగరు ముసలివాడు, హల్లెలూయా, ఆ ఫిలిష్తీయులు వచ్చి ధాన్యానంతా వీళ్ళు కష్టపడి పండిస్తే ఆ ఫిలిష్తీయులు వచ్చి దాన్ని దోచుకొని వెళ్తూ ఉన్నారు. అయితే ఆ ముసలివాడు ఆ కర్రను పట్టుకొని ఆలోచన చేస్తూ ఉన్నాడు, మేము కష్టపడడం ఏంటిది, వీడు దోచుకొని పోవడం ఏంటిది? నేను అబ్రహాము కుమారుడను, నేను సున్నతి కలిగిన వాడను. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, ఓ నీ సంతానము శత్రువు యొక్క గౌరిని స్వాధీనపరుచుకుంటారు. నాకు వాగ్దానం ఉండగా నేను ఎందుకు భయపడాలి? హల్లెలూయా. కానీ ఈరోజు వాగ్దానాన్ని గుర్తించే ప్రజలు కావాలి. శంకర్ లాగా వాగ్దానాన్ని గుర్తించే ప్రజలు కావాలి. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన తన దగ్గర ఉన్న ఈ ముసలివాడు తన దగ్గర ఉన్న ముళ్ళు కర్రతో ఎడాపెడ అందరిని వాయించేశాడు. 600 మందిని చితకబాదాడు ఆ రోజు. దేవునామానికే స్తుతి కలుగును గాక. ఎందుకు? ఆ రోజు ఆయన ఆ వాక్యముల గురించి పట్టింపు కలిగి ఉన్నాడు. ఓ యొక్క వాగ్దానం నాదని నమ్మాడు ఆయన. హల్లెలూయా. ఏం చేశాను, నా కర్మ ఇట్ట గాలింది, అట్లా ఏడుస్తామంటే అట్టే తగలబడతావు. కానీ లేవాలి, నీవు వాక్యంతో నిలబడాలి. ప్రభువా నువ్వు వాగ్దానం చేశావు, దీన్ని నేను నమ్ముతున్నాను, నా జీవితంలో జరిగించు. ఎప్పుడు ఏడుపు కొట్టి ఎన్ని రోజులు ఏడుస్తావు కూర్చొని? వాక్యంగానే ఉండాలి. నీవు మాత్రం నీవుగానే ఉండాలా? వాక్యాన్ని నువ్వు క్యాష్ చేసుకోవాలి. ఆ యొక్క శంకరు వాక్యాన్ని క్యాష్ చేసుకున్నాడు. అతడు ఆ వాగ్దానాన్ని నమ్మాడు ఆయన. హల్లెలూయా. నేనేం చేయాలి, ఇప్పుడు ట్రైనింగ్ చేస్తా, ఎట్లా యుద్ధం చేయాలో చేస్తా అనుకోలేదు ఆయన. కేవలం వాక్యాన్ని నమ్మాడు ఆయన. ఆ కర్ర తీసుకొని వాళ్ళందరినీ ఎడాపెడా దంచేశాడు. ఆ రోజు నుంచి ఒక్కడు కూడా అక్కడికి రాలే. 40 సంవత్సరాలు ఆ దేశం అంతా ప్రశాంతంగా ఉన్నది. ఎందుకు? అతడు ఆ వాగ్దానాన్ని నమ్మి ఉన్నాడు అక్కడ. ఈరోజు కూడా అంతేనా? ప్రభువా నువ్వు అన్నావు, నేను నీ కొరకు జీవిస్తా, ఇదిగో నా భార్య ఖచ్చితంగా నా మాట విని తీరాలి, నేను నీ మాట వింటాను. ఆ ఒప్పందం లేకుండా లేదు ప్రభు, నా భార్య గజ్జి మాటలు మాట్లాడేది, గలిజి మాటలు మాట్లాడేది, ఆమె సచ్చినోడన్నా గలిజోడన్నా బూతులు చెప్పినా నేను ఇట్లే పడి ఉండురా దరిద్రుడా. కానీ వాక్యాన్ని నువ్వు నమ్మాలి. ప్రభువా చావో రేవో నీ వాక్యం చెప్పింది, ఈ రోజు నుంచి నా తీర్మానం ఇదే. హల్లెలూయా. కానీ దద్దమ్మల్లాగా కుక్కిన పేల్లాగా ఇన్ని రోజులు కొద్దిగా చీము రక్తం లేదా? వాక్యాన్ని నమ్మవా? దేవునామానికి స్తుతి కలుగును గాక.
దేవుణ్ణి నమ్ముకున్నాడట. ఎక్కడరా నువ్వు నమ్ముకుంది దేవుణ్ణి? ఎక్కడమ్మా నువ్వు దేవుణ్ణి నమ్మింది? వాక్యాన్ని ఒక్క మాటను కూడా క్యాచ్ చేసుకోలేవు, అన్నిటి దగ్గర భయపడతావు. ఎక్కడ నువ్వు దేవుణ్ణి నమ్మింది? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి అక్కడ, చదవండి. వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల లేదండి, నాకే ఎన్ని సమస్యలు. దానియేలుకి రాలేదా సమస్యలు? చంపాలనుకున్న రాజే సింహం బోరులో వేసినా గాని ఎందుకు దేవుడు అతన్ని కాపాడి ఉన్నాడు. అతడు ప్రభువా చావైతే నీ కొరకే, బ్రతికించావా నీ కొరకే జీవిస్తా. భార్య కొరకు కాదు నువ్వు జీవించేది, నా నిమిత్తము భార్యనైనను అన్నదమ్ములైనను అక్క చెల్లినైనను విడిచిపెట్టి నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. నీవు దేవుని కొరకు జీవించినప్పుడు, నువ్వు ఒక తీర్మానం చేయనప్పుడు ఎవడ్రా నీకు నేర్పించేది? బుద్ధి జ్ఞానం తలకాయ పనిచేయదా? ఎన్ని రోజులు నీ యొక్క బామర్ది నేర్పిస్తాడు, లేకపోతే నీ బంధువులు నేర్పిస్తారు, నీ అన్న నేర్పిస్తాడా? నీవే వాక్యంతో సావాసం చేయాల, వాక్యంతో నువ్వు పరిష్కారం చేసుకోవాలా. అందుకే ఆ రోజు యాకోబు తన భార్యను, ఏవే నువ్వు కూడా నా పక్కనుండు, మరి మా అన్న వస్తాడు నన్ను చంపుతాడేమో, నువ్వు అడ్డుపడు అనలేదు ఆయన. మీరెవరు నాతో రాకూడదు, ఏటి అవతల ఉంచేసి ఏటిని దాటి అయినా ఈరోజు చావోరేవో తేల్చుకోవాలి నేను. హల్లెలూయా. ప్రభువా, నా యొక్క నిత్య జీవం నీ దగ్గర ఉన్నది, ఇదిగో నువ్వు నన్ను దీవించేంత వరకు నేను విడిచిపెట్టాడు ఆయన. యాకోబు గురించి చెప్పేటప్పుడు అబ్బా ఏం చెప్పాడు రా, వాడు ఏం చెప్పుకుంటే నీకేంటిది, నీకేమైనా లాభమా? పాసర అరిచి చెప్పాడు, ఏమి ఎగిరి చెప్పాడు, అయితే నీకేంటి లాభం అంటాను. నీవు దేవునితో నీకు పరిష్కారం లేనప్పుడు, ఒక ఆమె పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ ఉండాలని స్టేటస్ పెట్టుకుంది, కానీ ఆమె నోరు గబ్బు నోరు, చర్చికి రాదు. ఆమె స్టేటస్లో పెట్టుకుంటే నాకేం ప్రయోజనం, ఆమెకేం ప్రయోజనం చెప్పండి. ఆమె ఎవరో తెలుసు, మన వీరు బియాకు తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీవు నీ భార్యను పక్కన పెట్టాలి, నీ దాసుడు పక్కన పెట్టాలి, నీవు దేవునితో ఖచ్చితంగా నిలబడి తీరాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలవంతుడైన దేవుడు మనకున్నాడా? కానీ మనం ఎవరు అంటే దిక్కులేని వాళ్ళంగా పిలువబడుతున్నాం లోకంలో. ధైర్యంగా మనం చెప్పాం, మేము నమ్మిన దేవుడు ఆయన సజీవుడు, ఆయన మమ్మల్ని పోషించగల ఆయన సమర్థుడు, ఆయన పోషించకపోయినా సరే ఆయనే మా దేవుడు. మీరు యేసును నమ్ముకున్నారేమో, మీకు ఎందుకు కష్టాలు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? సిగ్గుపడుతున్నాం. అంటే యేసు ఏమన్నాడు? నా నిమిత్తము సిగ్గుపడువాడెవడు, వారి నిమిత్తము నేను సిగ్గుపడతా అని అన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే నన్ను పోషించకపోయినా ఆయనే దేవుడు. అయితే దావీదు అన్నాడు, నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుడ నేను ఎన్నడూను చూడలేదన్నాడు ఆయన. వాక్యం ఉంది బైబిల్లో, సింహం పిల్లలు లేమిగలవై ఆకలి గురినేమో గాని నిన్ను ఆశ్రయించిన బిడ్డలకు ఏ మేలు కొదవలేదన్నాడు ఆయన. నమ్మండి సోదరులారా, దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన తప్పిపోడు. ఆయన నమ్మండి, దయచేసి నమ్మండి ఆయనను. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ప్రతి సమయంలో నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నిన్ను అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క అగ్నిగుండాన్ని వేడి చేస్తున్నప్పుడు ఆయన ముందు పోయి దాంట్లో ఆయన నిలబడుకొని ఉన్నాడు. ఆయన వేడి చేస్తూ ఉంటే అది బయట వేడవుతుంది కానీ లోపల మాత్రం చల్లగా ఉన్నది. హల్లెలూయా. ఆ రోజు అగ్నిగుండంలో వేసినప్పుడు అవిశ్వాసులు కాలిపోయారు కానీ విశ్వాసులు కాలిపోలేదు. నిజమేనా? నీకు పరీక్ష వస్తుందనంటే నీలో ఉన్న అవిశ్వాసాన్ని కాల్చేసేదానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ముందు నుంచే చేతులు కట్టుకొని తన కుమారుల కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆయన చూడండి ఎంత మంచి తండ్రి ఆయన.
ఓ నా బిడ్డలు ఇక్కడికి వస్తారు, వాళ్ళు నేను కలుసుకోవాలి. ఆ దేవుడు లేడా ఈరోజు? ఎందుకు ఈరోజు మనం దేవుణ్ణి రుజువు చేయలేకపోతున్నాం? వాక్యాన్ని నమ్మక. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క దానియేలు సింహం బోనులో వెళ్ళక ముందే ఆ బోనులో ఎవరున్నారు అక్కడ? ఓ ఆ గొప్ప ప్రభువు దూత అక్కడ కూర్చొని ఉన్నాడు, అక్కడ నిలబడుకొని ఉన్నాడు ఆయన. నిజమేనా? ప్రభువు వాటితో మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడు ఇక్కడికి వస్తున్నాడు, మీరేం చేయాలి? ఆయనకి దండం పెట్టాలి, ఆయనకి సాగిల పడాలి. ఆయన ఎవరో తెలుసా? హల్లెలూయా, ఓ యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నా మాటను ప్రకటించేవాడు. దండం పెడతారంటే అలాగే గారు ఏమైనా మాట్లాడావా? కానీ దానియేలు బయటికి వెళ్ళిన తర్వాత వేరే ఆ యొక్క అవిశ్వాసం తీసుకెళ్ళి అందులో వేశారు. ఏమైంది? వాటి బొక్కలు చూర చూర చేసినాయి. నిజమేనా? అవిశ్వాసాలు చచ్చిపోతారు కానీ విశ్వాసాలకు ఎన్నడూ చావు లేదండి. నువ్వు నమ్మినవా, దేవుడు నీతో ఉంటాడు ఆయన. హల్లెలూయా. వాడెందుకు డబ్బులు ఇవ్వలే, ఈడెందుకు డబ్బులు ఇవ్వలే, ఎవడిస్తాడరా నీకు? ఎవరు ఇయ్యరు, దేవుని దగ్గర నుంచి రావాలా. ఆయన అన్ని సమయాల్లో పోషించగల దేవుడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రభువా దీవిస్తే నన్ను దీవించు. నిజమేనా? ఆ విధంగా మనం దేవుణ్ణి అడగాలి. లేనట్లయితే ప్రభువా నన్ను తీసేయి భూమి మీద నుంచి, చావో రేవో చూసుకోవాలి మనం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ మనకేది ఇంకా ప్రాణ భయం. మనమేమన్నా కోళ్ళమా సార్? కోళ్ళు భయపడతాయి, కోస్తున్నారంటే అది దొరకదు. అది మేకలు భయపడతాయి, కానీ పౌలైతే భయపడలే. చెప్పండి, మరణానికి భయపడలే. నిజమేనా? దానియేలు భయపడలే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు భయపడలేదు. అయితే నువ్వు భయపడుతున్నావు అనంటే నీ లోపల పరిశుద్ధాత్మ లేదు. హల్లెలూయా. సరే చదవండి సార్. అది ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సవాసము గలవారమై ఉందుము. ఇప్పుడు ఆయన నీతో ఆయనతో నీకు సావాసం ఉండాలి. ఎప్పుడు ఆయన నీతో సావాసం చేస్తాడు? ఆయన ఎక్కడైనా మానవుడిని కలుసుకునే స్థలం ఎక్కడ? నేను అక్కడ నిన్ను కలుసుకుందును అన్నాడు ఆయన. ఎక్కడ కలుసుకుంటాడు ఆయన? నిన్ను కలుసుకునే స్థలము వెలుగులో మాత్రమే, వాక్యములో మాత్రమే కలుసుకుంటాడు ఆయన. నీవు వాక్యం దగ్గర నిలబడకుండా నువ్వు ఎక్కడెక్కడో లోకంలో తిరుగుతూ ఉంటే నువ్వు పోయిన దగ్గరికి వెళ్ళి రాడాయన. కానీ నువ్వు వాక్యంలో నిలబడితే అక్కడికి ఆయన దిగి వస్తాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు వాక్యంతో నిలబడ్డారో, ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థించడం, ఎందుకు ప్రార్థించారు చెప్పండి? మాకేం తెలుసు సార్? మా ఆవిడని అడిగి చెప్తా. ఏం వాళ్ళు ప్రార్థించారో లేదో మా ఆవిడ చెప్తే అప్పుడు చెప్తా. నేను మా ఆయన్ని అడుగుతా. నేను స్త్రీలు, హల్లెలూయా, వాళ్ళు ఎందుకు ప్రార్థించారు? మా ప్రభువు మా పితరుడుగా అబ్రహాంతో వాగ్దానం చేశాడు, ఇదిగో నీ ప్రజలు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఆ 400 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయన తన యొక్క బలమైన హస్తంతో విడిపిస్తా అన్నాడు. ఇదిగో ఆ 400 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఇదిగో ఆయన రావలసిన సమయం ఇదే. ఇప్పుడు మనం అందరం దీన్ని గుర్తించాలి. ఆ వాగ్దానాన్ని గుర్తించి ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థించారో ఆయన కదలడం మొదలుపెట్టాడు. ఆయన పరిగెత్తుకొని పోయి మోసే దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో మోసే, నా ప్రజలు ఇదిగో నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇదిగో నేను తప్పకుండా వారి దగ్గరికి నేను వెళ్ళాలి. అయితే నేను వెళ్ళాలంటే నాకు ఒక ప్రవక్త కావాలి, నాకు ఒక నోరు కావాలి. మోసే తప్పకుండా నువ్వు రావాలి అక్కడికి. హల్లెలూయా. ఎప్పుడు వాగ్దానాన్ని గుర్తించినప్పుడు దేవుడు కదలాడాడు. అప్పటికే 30 సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది. కారణం ఎందుకంటే 30 సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైంది? వారు నమ్మనందున. అయితే నువ్వు అప్పటికైనా 30 సంవత్సరాలకైనా వాళ్ళకి ఏం బుద్ధి వచ్చింది? నిజమేనా? అప్పుడు వారు మొరపెట్టడం మొదలుపెట్టారు, దేవుడు కదలడం మొదలుపెట్టాడు ఆయన. అందుకే సోదరుడా, నువ్వు తప్పకుండా ఆయన వాగ్దానాన్ని నువ్వు చూడాలి, ఆయన మాటలో ఏముందో చూడాలి.
మనుషుల ముఖం వైపు చూడొద్దు, దేవుని వైపు చూడాలి. దేవుని పైన మనం ఆనుకోవాలి తప్పకుండా. హల్లెలూయా. ఎన్నాళ్ళు మనకు ఈ బానిస బతుకులు? మనకు దేవుడు స్వాతంత్రం ఇచ్చినా మనం ఇంకా బానిసలుగానే ఉండాలా? ఆ జానికాకిలాగే మనం ఉండాలా? ఎందుకు మనం కట్టబడి ఉండాలి? మనము స్వతంత్ర జీవులం. మనము స్వేచ్ఛగా ఆయన వాక్యంతో మనం వ్యవహరించాలి. ఆ ఆకాశంలో మనం ఎగరాలి తప్పకుండా. దేవునామానికి స్తుతి కలుగును గాక. కానీ ఆ జానికాకి, మిగతా కాకులన్నీ, జానికాకి నువ్వు విడుదల పొందావు రా ఎగరమనంటే, లేదు లేదు నేను ఎగరడం మర్చిపోయాను, ఇక నేను ఇక్కడే ఉంటానని అనుకున్నది అది. కానీ మనం జానికాకి లాంటి వాళ్ళం కాదు. మనము పక్షిరాజు పిల్లలము, ఆకాశంలో ఎగిరే పిల్లలు. మనం తప్పకుండా మనము ప్రతి బానిస సంఖ్యలను విరగొట్టాలి. మనం వాటిని తెంపుకొని మనం పైకి ఎగరాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు నిన్ను ఆయన కలుసుకోవాలని, ఆయన మాట్లాడాలని అనుకుంటున్నాడు ఆయన. కానీ నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వట్లేవు. తప్పకుండా మనం ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఆయన నిన్ను వాక్యం దగ్గర కలుసుకుంటాడు. ఆయన వాక్యాన్ని, నువ్వు ప్రతి వాక్యాన్ని నమ్మాలి. ప్రభువా నేను దీన్ని నమ్ముతున్నాను, దీన్ని నమ్ముతున్నాను, దీన్ని నమ్ముతున్నాను, ప్రతి వాక్యాన్ని నమ్ముతున్నాను ప్రభువా. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆ వెలుగు దగ్గరికి వచ్చి ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన నిన్ను ఆయన దీవిస్తాడు. ఆయన తన్ను తాను నీకు ఇచ్చుకుంటాడు. ఆయన హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్ముతున్నారా? చదవండి సార్, చదవండి. మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు అంటే ఎవరితో మన సహవాసం? తన కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పిలిచాడు ఆయన. వాక్యంతో సహవాసానికి పిలిచాడు ఆయన. మన సహవాసం ఒక ముఖ్యమంత్రితో, ప్రధానమంత్రితో కాదు, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్తో కాదు, లేకపోతే ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్తో కాదు. మన సహవాసం ఆ గొప్ప బలవంతుడైన దేవునితో, ఆ గొప్ప మహోన్నతునితో మన యొక్క సహవాసం. కానీ దాన్ని మనం అసలు ఒప్పుకోలేకపోతున్నాం. ఊరుకోండి సార్, ఏదో ఆదివారం చర్చికి వచ్చినాం కానీ ఆయనతో సహవాసం అనంటే ఎవడని నమ్ముతాడా? అదే నమ్మలేని నిజం. హల్లెలూయా. నిజమేనా? ఆ రోజు ఆ యూదులు అందుకే నమ్మలేకపోయారు. ఆ మహోన్నతుడు ఏంటిది? ఆ యొక్క పశువుల పాకలో జన్మించడం ఏంటిది? పోయి మాకు కనిపించకుండా ఆ యొక్క గబ్బు వాసన వచ్చే గొర్రెల కాపరులుగా అయినా తన్ను తాను కనబరుచుకోవడం ఏంటిది? ఆ పలుకుబడి లేని మరియ దగ్గరికి ఆయన రావడం ఏంటిది? ఇది నమ్మలేనిది అనుకున్నారు. కానీ దేవుడు ఆ సామాన్యతలోని తన కార్యాన్ని చేస్తాడు. ఆయన యేసుక్రీస్తు ఎన్నడూ మారడు. ఆయన హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని నమ్ముతున్నారు? ఇప్పుడు మన సహవాసం ఎవరితో? వాక్యంతో. దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యంతో మన సహవాసము. చదవండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము, అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను పవిత్రపరిచేది ఏది? వాక్యము. వాక్యం అనే ఉదక స్నానం చేత వాక్యమే నిన్ను దినదినము శుద్ధీకరించేది. ఆ వాక్యము మనం ప్రతిరోజు ఎట్లయితే ఈ శరీరం మురికి తీసుకోవడానికి ఉదయం సాయంత్రం స్నానం చేస్తామో, అలాగనే మనం వాక్యంతో, ఆ జీవజలంతో మనం స్నానం చేయాలి. అదే మనలో ఉన్న ప్రతి మురికిని తొలగించేది, మనకున్న ప్రతి మచ్చను తొలగించేది, ప్రతి డాగును తొలగించేది. ఆయన తన ఎదుట ఏ మచ్చ డాగు లేని, కళంకము లేని ఆ యొక్క నవవధువుగా, ఆ యొక్క డాగు లేని కన్యకగా, తన ప్రియురాలిగా, భార్యగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన ఆ యొక్క వాక్యాన్ని నీకు ఇచ్చాడు ఆయన. కానీ నువ్వు సబ్బుతో సంతూరు అంటే సంతూరు, లేకపోతే లిరిల్, లేకపోతే మరొక సబ్బు జింతాలు అదో ఇదో వాడుతున్నావు. దానివల్ల నువ్వు పరలోకానికి పోలేవు. కానీ నీ యొక్క ఆ యొక్క ఆ మురికిని తొలగించేది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. రక్తము ఏదో ఒక్క మాటను నమ్మితే నీ దగ్గరికి రాదు. అది నీవు ప్రతి మాటకు ఆమేనని చెప్పాలి.
ప్రతి మాటతో నీవు ప్రభువా నేను దీన్ని నమ్ముతున్నానని చెప్పాలి. ఆ పాస్టర్ నమ్ముతాడు సార్, మాకేం పని? అయితే పాస్టర్కే పరలోకం ఇస్తాడు ఆయన. నీకొద్దా? పాస్టర్ నమ్మినప్పుడు విశ్వాసం కూడా నమ్మాలి. ఆయన దానియేలును పరీక్షించిన దేవుడు దానియేలు యొక్క వర్తమానం కింద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని కూడా పరీక్షించాడు ఆయన. నిజమేనా? దానియేలుకు ఒక పరీక్ష వచ్చింది, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు ఒక పరీక్ష వచ్చింది. ప్రవక్తకు పరీక్ష ఉంటుంది, చెప్తారా? ఆ వర్తమానం కింద ఉన్న విశ్వాసులకు పరీక్ష ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనల్ని శుద్ధీకరించేది వాక్యం మాత్రమే. అప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చెప్పండి, మీకు అందరికి అర్థమవుతున్నదా? నువ్వు వాక్యంతో నిలబడినప్పుడు ఆ వాక్యము నిన్ను శుద్ధీకరిస్తుంది. వాక్యము అంటే ఉట్టి వాక్యం కాదు, కానీ అది రక్తము కారుస్తున్న వాక్యము. ఆయన వాక్యము రక్తంతో చుట్టబడి ఉన్నది. ఆ రోజు ఆయన ఆదాము హవ్వలను బయటకు వెళ్ళగొట్టినప్పుడు ఆయన మళ్ళా వారితో సావాసం చేయాలంటే మీరు ఎల్లప్పుడూ రక్తం కింద ఉండాలని దేవుడు కోరాడు. అందుకొరకే వారిపైన ఆయన ఆ గొర్రెలను చంపి వారిపైన రక్తాన్ని ప్రోక్షించి ఆ యొక్క పచ్చి మాంసాన్ని ఆ చర్మాన్ని విసిరేశాడు ఆయన. ఎందుకంటే ఈ రక్తం లేనట్లయితే మీరు చస్తారు దెబ్బకని ఆయన తన యొక్క ఉగ్రత ఆయన తన లోపల ఉంచుకొని ఆ యొక్క రక్తాన్ని బట్టి ఆయన వారిని ఆయన క్షమించి బయటకు వెళ్ళగొట్టాడు ఆయన. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఆయనే గొర్రె పిల్లగా మారి ఉన్నాడు. ఆ గొర్రె పిల్లయే వాక్యంగా మారి ఉన్నది. ఇప్పుడు ఆ రక్తం ఇంకా కాచుకొని ఉన్నది. కాబట్టి ప్రభువా ఈ రక్తము కారుస్తున్న ఈ చర్మం నాకు కావాలి. నీవు నీ దిశమలసికు కనబడకుండానట్లు, నీ యొక్క పాపము కనబడకుండానట్లు నీవు ఆ వాక్యంతో చుట్టబడాలి. హల్లెలూయా. నీవు ఎంత ఆ పట్టు చీర కట్టుకున్నా, ఫుల్ పట్టు చీర కట్టుకున్నా నీ పాపం ఏం పోదు సోదరి. నీవు లెనిన్ కాటన్ ధరించిన మంచి వస్త్రాలు, దాని ఏమంటారు, సన్నని నార వస్త్రాలు ధరించినా నీ పాపము పోదు. నీ పాపపు డాగు పోవాలంటే ఒకే ఒకటి, ఆ రక్తముతో కూడిన వాక్యాన్ని నువ్వు చుట్టుకోవాలి. అప్పుడే ఆయన నిన్ను క్షమిస్తాడు. అప్పుడే ఆయన ద్వారా నీకు తెరుస్తాడు ఆయన. హల్లెలూయా. మేము కూడా నమ్ముకున్నామండి. మరి నమ్ముకుంటే డినామినేషన్ స్త్రీలను చూడండి, యేసు ప్రభువుని నమ్ముకున్నామంటారు, మెడలో ఉరితాడు ఉంటుంది. ఏముంటుంది? ఉరితాడు. నీ మెడలో ఉన్న పసుపు తాడు సహోదరి రేపు పాతాళానికి వెళ్ళి నీవు అగ్నిగుండంలో వేయబడినప్పుడు ఆ పసుపు తాడే నీకు ఉరితాడు కాబోతున్నది. హల్లెలూయా. మీరు చెప్తారా బైబిల్ ఎక్కడ నాకు చూపిస్తారా? బైబిల్లో లేనిది లోకంలో ఉన్నదంటే తాళి గురించి బైబిల్ ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. హల్లెలూయా. చూడండి సోదరి సోదరులారా, మరి ఈ యొక్క దయ్యము తన మతాన్ని, తన సిద్ధాంతాలను, ఆచారాలను రాజుల ద్వారా మానవ జాతిలోకి తీసుకొచ్చింది. నిజమేనా? మొట్టమొదటిగా ఆచారాలు, సిద్ధాంతాలు, పద్ధతులు, ఈ కర్మలు, ఈ బైబిల్లో లేని ప్రతి అసహ్యమైన కార్యము ఎక్కడ ప్రారంభించబడింది? బబులోను ప్రారంభించబడింది. హల్లెలూయా. ఇక్కడ ఈ బబులోను కట్టింది ఎవరు? నిమ్రోద్ అనేవాడు. ఎవరు సార్? నిమ్రోద్ ఎవరంటే హాము యొక్క మనవడు. హాములో నుండి ఎవరు వచ్చారు? కూసు వచ్చాడు. హాములో నుండి కూసు, కూసులో నుండి నిమ్రోద్ వచ్చాడు. దేవుడు అన్నాడా, తండ్రుల పాపాన్ని కుమారుల మీదకి తీసుకొని వస్తా అన్నాడు. ఎందుకు? హాము నోవాహు చేత తెలియదా? మత్తుగా ఉంటే నోవాహు యొక్క దిగంబరత్వాన్ని అందరికీ ప్రచారం చేశాడు. హల్లెలూయా. మరి అందుకొరకే నోవాహుకి మరి కోపం వచ్చి ఏం చేశాడు? ఆయన హాముని శపించాడు. హల్లెలూయా.
ఇప్పుడు ఈ శాపము ఇక్కడి నుంచి కూసు మీదకి వచ్చింది, కూసు మీద నుంచి నిమ్రోదు మీదకి వచ్చింది. కాబట్టి ఈ శాపగ్రస్తుడు ఏం చేశాడు, ఈ దుర్మార్గుడు ఏం చేశాడు, అందరినీ సమకూర్చి ఆ యొక్క బాబేలు గోపురాన్ని కట్టాడు. బాబేలు గోపురం అంటే దాని అర్థము ఆచారాలు, సిద్ధాంతాలు, పద్ధతులు. నిజమేనా? అవన్నీ యొక్క బబులోనులో వాడు ప్రారంభించాడు. అందుకొరకే దేవుడు దీన్ని ఏం చేశాడు, తారుమారు చేశాడు ఆయన. చూడండి ఇక్కడ మరి భయంకరమైన భూమిలోని ప్రతి హేయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అని బైబిల్లో చెప్పబడింది. అంటే బైబిల్లో దేవుడు ఎక్కడ తాళి కట్టించలేదు, ఎక్కడైనా గాజులు తొడిగించలేదు ఆయన. అంటే బైబిల్లో దేవుడు చేయనిది మరి లోకంలో స్త్రీలు చేస్తున్నారు, మనుషులు చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటిది? అది బబులోన్లో, చెప్పండి, బబులోన్లో ప్రారంభించబడింది. మనకిప్పుడు దేవుని యొక్క వాక్యం కావాలా, బబులోను మతం కావాలా? చెప్పండి. బబులోను మతం కింద ఉన్న వారందరూ నాశనం అవుతారు. నా కుమారుడా, నా కుమార్తె దాని పాపంలో పాలివారు కాకుండానట్లు దాన్ని విడిచిరమ్మన్నాడు ఆయన. కానీ అబ్రహామును అక్కడి నుంచే పిలిచాడా? ఎందుకు అబ్రహామును ఆయన అక్కడే ఉంచలేదు? ఆయన అక్కడే ఉంటే అవే సిద్ధాంతాలు పాటిస్తాడని. అందుకనక ఈ రోజు కూడా దేవుడు మనని ఈ సంఘ శాఖలనే బబులో నుంచి ఆయన మనని బయటకు పిలిచాడు ఆయన. హల్లెలూయా. మరి బబులోను యొక్క రాజు ఎవరంటే నిమ్రోదు. రాజు మతమే ప్రజల మతము. ప్రపంచాన్ని 4 గొప్ప సామ్రాజ్యాలు పరిపాలించాయా? ఒకడు నెబుకద్నెజరు, రెండోది ఆ బబులోను సామ్రాజ్యము మొదటిది, రెండోది మాదీలు పారసికులు, మూడోది గ్రేకీలు, నాలుగోది రోమా సామ్రాజ్యం. హల్లెలూయా. ఈ 4 సామ్రాజ్యాల వెనకాల ఎవరున్నారు? దయ్యం ఉన్నది. వారు దయ్యం యొక్క అధికారాన్ని తీసుకొని పరిపాలన చేశారు. హల్లెలూయా. మరి ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ మరి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ప్రపంచంలో ఈ ఆచారాలు, సిద్ధాంతాలు మరి దేవుడా లేకపోతే రాజుల ముందుగా ఉన్నది? దేవుడేనా కాదా? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యమే. చూపించండి నాకు వాక్యంలో ఎక్కడైనా సోదరుడా మరి ఎక్కడున్నాయి నాకు చూపించండి. ఈ తాళి అనేది ఎక్కడుందో చూపించండి. ఈ గాజులు ధరించడం ఎక్కడుందో చూపించండి. అవ్వ సర్పం మాట విని మరణానికి కొని తెచ్చుకున్నది. ఇప్పుడు నువ్వు తాళి ఎందుకు ధరిస్తున్నావు? నీ బంధువులను సంతోషపెట్టేదానికి. దేవుడు వద్దా నీకు? దేవుని సంతోషపెట్టాలా, మనుషుని సంతోషపెట్టాలా? పౌలు గారు ఏమన్నాడు? నేను మనుషులను సంతోషపెట్టేవాడునైతే దేవుణ్ణి సంతోషపెట్టలేను అన్నాడు ఆయన. హల్లెలూయా. బంధువుల మధ్యలోకి పోతే కనీసం చిన్న నల్లదన్నా బొట్టు బిల్ల పెట్టుకోవద్దా? ఏమవుతుంది? ఇక్కడ వచ్చిన ఈ పెళ్లిలో వచ్చిన ఆ పెళ్లి ఒక పవిత్రమైనది. నీ బంధువులు ఒక గబ్బుగాళ్ళు, అందులో నువ్వు నల్లబొట్టు బిల్ల పెట్టుకోవడం సిగ్గు సరం ఉండాలి మనకు. దానికంటే చావడం మేలు. ఎన్నాళ్ళండి ఈ బానిస బతుకు? చెప్పండి. ఎక్కడ మనకు పౌరుషం, రోషం లేదా? వాక్యం కొరకు ప్రాణాలు అర్పించారు, కానీ నీలాగా వారు వెన్ను చూపించి పారిపోలే, రొమ్మును చూపించి ధైర్యంగా నిలబడ్డారు. నేను అసలు ఆ పెళ్ళికి రాను, నాకు గౌరవం లేని చోట నేను రానని నువ్వు చెప్పాలి ధైర్యంగా. ఏంటిది? ఆ పెళ్ళికి పోకపోతే ఆ పెళ్ళి జరగదా వాళ్ళది? నువ్వు పోకపోతే ఆ ఫంక్షన్ ఏమైనా జరగదా? తిట్టుకుంటారు. ఎందరో వాగుతారు, వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సిలువను మోసుకొని పోతా ఉంటే నువ్వు ఈయన మెస్సయ్యాట, మరి ఇన్ని రాళ్ల దెబ్బలు వేస్తున్నా ఏమండి మాట్లాడు, ఊసేసినా మాట్లాడు, కొడతా ఉంటే మాట్లాడు. మెస్సయ్య గాడు ఆయన. ఎవ్వరు ఏమనుకున్నా ఆయన మెస్సయ్య. ఆయన తన వాక్య చిత్తంలో నడుస్తూ ఉన్నాడు. ఆయన సిలువను మోయడం అంటే అదేదో ఆయనకు అవమానం కాదు, అది దేవుని గురించి ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై సంతోషంతో ఆయన సిలువను మోసాడు ఆయన. ఎవరు ఆయన సంతోషం? ఆయన వధువైన సంతోషం.
కానీ నువ్వేమంటున్నావు? దేవుడు అవమానం అనుకుంటున్నావు. ఆయన నిన్ను సంతోషం అనుకుంటే నీ కొరకైనా సంతోషంగా సెలవును మోసాడు ఆయన. కానీ నువ్వు ఆయన కొరకు తాళిని తీసేయడానికి గజగజ వణికిపోతున్నావు. ఎంతకాలం సంతోషపెడతావు చూడు. ఆ ధనవంతుడు నాకంటే ఆయన, నేను చాలా దౌర్భాగ్యుడను, నాలో ఏ మంచి లేదు, కానీ మనల్ని ఆ ధనవంతుడిని కాటాలో పెడితే వాడు 100కు 100% నయం. కానీ అయినా సరే ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. కానీ మరి నువ్వు ఎట్లా వెళ్ళదా అనుకుంటున్నావు సోదరి? నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటున్నావు పరలోకాన్ని? బంధువుల ముందు చిన్న కనిపించని ఆయన భూతద్దం పట్టుకొని చూడాల. అమ్మగారు బొట్టు బిల్ల పెట్టుకుందని ఆ రోజు అందరు దండం పెట్టుకొని వచ్చింది మహారాణి వచ్చింది, అందగత్తె వచ్చింది, అందరూ సాగిల పడండి అనాలా నిన్ను? మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ అన్నాడు ఆయన. ఆ రోజు ఏ రోజు మాట్లాడుతూ ఉంటే ప్రసంగం చేస్తే అందరూ తాలియా బజాయించారు. సార్ అసలు మాటలు అవి, అసలు ఒక్కొక్క మాట అసలు మీరే దేవుడు అని అన్నారు. అందరూ పొగిడారు. అప్పటికప్పుడు వాడు పురుగు పట్టి చచ్చాడు. కళ్ళు ఎదుటనే దేవునామానికి స్తుతి కలుగును గాక. అంటే ఆ పొగిడించుకునే వానికి బుద్ధి జ్ఞానం ఉండాల. అరే నేను ఆప్టాల్ ఒక మానవునిరా, నేను ఎట్లా దేవుణ్ణి అవుతానని వాడు చెప్పాలా. అందుకే కేసీఆర్ గారిని మనం గుర్తుపెట్టుకోవాలా. చెప్పేటోడు చెవిటోడైనా వినేవాడు జాగ్రత్తగా వినాలట. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. అందుకొరకే మనము ఈ శరీరంలోనూ ఎక్కడ పరిపూర్ణం కాదు, మన యొక్క జీవితంలో ఎక్కడ మనకు సరైన సౌందర్యము లేదు. కానీ సౌందర్యం అంటే ఏదో ఈ భౌతికమైనది కాదు, కానీ అది ఆత్మ సంబంధమైనది. ఆ సౌందర్యం ఆయన ఇవ్వాలి. మన సౌందర్యం ఏదనగా అదే వాక్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే నీవు షడ్రక్ మెషక్ కాలంలో ఉంటే మరి ఏం చేసేవాడివి? ఏమవుతుంది? ఒక్క పూట మొక్కుదాం, తర్వాత మళ్ళీ యథావిధిగా ఆరాధన చేసుకుందామని అనేటోడివి, లేదా నువ్వు అనేదానివి ఆ విధంగా. కానీ వాళ్ళు అన్నారు, రాజా మేము నీకు సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని విడిపించగల సమర్థుడు ఆయన. ఒకవేళ విడిపించకపోయినా మీ దేవతనైతే మేము సాగిలపడము. మరి నువ్వెందుకు చెప్పవు? నీ పెళ్ళికి రావాల్సిన అవసరం నాకు లేదు. ఆడికొచ్చి నేను నా దేవుడిని అవమానపరచవలసిన అవసరం నాకు లేదని నువ్వు చెప్పాలి. ఒకవేళ నేను వచ్చినా నువ్వు చెప్పినట్లుగా గాజులు ధరించను, అందరు ఏదో అనుకుంటారని మెడలో పసుపు తాడు కట్టుకోను, చెప్పాలా లేదా? మరి వారు దేవుని నామాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళు దేవుడు అందరి ఎదుట వాళ్ళని ఒప్పుకున్నాడు. ఆ అగ్నిగుండంలోనికి ఆయనే దిగి వచ్చాడు. మరి ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎందుకు దేవుని హెచ్చించలేకపోతున్నావు? సోదరుడా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితము మనది కాదు, ఇది మనల్ని ఆయన తన రక్తంతో విమోచించాడు. ఆయన విలువైన తన రక్తంతో ఆయన మనల్ని కొన్నాడు. ఆయన మనము మన సొత్తు కాదు, మనము వేరొకరి సొత్తు అయి ఉన్నాం. ఎవరు మన యజమానుడు? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నిన్ను మెడలో పసుపు తాడు కట్టుకోవడానికి అనుమతినిస్తాడా? లేకపోతే గాజులు ధరించడానికి అనుమతిస్తాడా ఆయన? నువ్వు అంటే దాని అర్థం నీ శరీరం నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తున్నావంటే నిన్ను ఇంకా ఆయన కొనలేదని అర్థం. ఒకవేళ నువ్వు ఆయన సొత్తు అయితే నువ్వు నీ యజమానికి లోబడతావు. ఎవరు నిన్ను కొన్న యజమానుడు ఎవరు? అందుకే పేతురు ఏం రాశాడు? మనము వెండి బంగారముల చేత క్షయమైన వస్తువుల చేత మనము విమోచింపబడలేదు, కానీ ఆ గొర్రె పిల్ల యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనం విమోచింపబడ్డాము. ఒకవేళ మనం బానిసలమైతే వెండి బంగారముల చేత మనం విమోచింపబడేవారం. అయితే మనము రాజకుమారులము, మనము స్వతంత్రులము, మనము యేసుక్రీస్తు యొక్క రక్తం చేత విమోచింపబడ్డాం. దేవునామానికే మహిమ కలుగును గాక. దయచేసి సోదరులారా, ఈ దినం మనం తప్పకుండా దేవునికి వాగ్దానం చేయాలి.
ఈ దినం నుంచి ప్రభు నా జీవితానికి సమర్పిస్తానని. ఓకే, కిందికి చదవండి సార్, కిందికి చదవండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి ఆ, మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల. వింటున్నారు అందరూ? మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల. హల్లెలూయా. ఈవెన్ ఆ యొక్క యోహాను కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు కూడా ఏమంటున్నాడు? ఇంకా నేను పాపినే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మనము పాపము లేని, ఎందుకు యోహాను ఎప్పుడు పొందుకున్నాడు పరిశుద్ధాత్మని? పెంతెకోస్తు పండగ దినాన. నిజమేనా? ఆ రోజు బాబేలు గోపురం దగ్గర దేవుడు మనుషులందరి భాషను ఆయన తారుమారు చేశాడు ఆయన. ఇక్కడ మానవుల మధ్యలో సావాసము, దేవునికి మానవునికి మధ్య ఉన్న సావాసము తెగదెంపులైపోయాయి. మానవుడు ఇంకా దేవునికి దూరం అయిపోయాడు. ఒకరి భాష ఒకరికి అర్థం కాలేదు. వారు నీవెవరో నేనెవరో అనుకున్నారు అక్కడ. హల్లెలూయా. ఈ బబులోను దగ్గరే ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఈ బబులోను దగ్గరే వాళ్ళు ఫలానా భాష మాట్లాడేటోళ్ళు, వాళ్ళు ఫలానా మతం వాళ్ళు. నిజమేనా? వాళ్ళు చెప్పులు కుట్టేటోళ్ళు, లేకపోతే వాళ్ళు మంగళోళ్ళు. ఆ విధంగా ఈ కులాల ఈ గజ్జంతా అక్కడే ఏర్పడింది. బైబిల్లో ఉందా? భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఈ నిమ్రోద్ అనేవాడు ఒక దుర్మార్గుడు. మానవుణ్ణి పూర్తిగా దేవుడి నుంచి దూరం చేసిన వాడు ఈ నిమ్రోదు. అందుకొరకే దయ్యము ఆ రోజు నిమ్రోదును వాడుకున్నది. ఆ ఘట సర్పము ఈ రాజుకు బలం ఇచ్చినందున, నిజమేనా, వాడు దయ్యం యొక్క ఆచారాలను సిద్ధాంతాలను ప్రజలపైన రుద్ది ఉన్నాడు. నిమ్రోదు చనిపోయిన తర్వాత మళ్ళా ఆ బబులోను రాజు నెబుకద్నెజరు ఏం చేశాడు? ఆ దయ్యం యొక్క మతాన్ని ప్రజలకు బలవంతంగా రుద్ది ఉన్నాడు. అందుకే ఆ రోజు ఆ యొక్క మైదానంలో ఆ దానియేలు యొక్క ప్రతిమను పెట్టించి దానియేలును సాగిలపడమన్నాడు. దానియేలు దాని ఎదుట మోకరించి ప్రార్థించాలి. దానియేలు అన్నాడు, నా బొమ్మే కదా, ఏమవుతుంది అనుకోలేదు ఆయన. నేను పాపంలో పుట్టినవాడును, నాకు ఒక ప్రారంభం ఉంది, నాకు ఒక అంతం ఉన్నది. కానీ నన్ను సృజించిన వాడు దేవుడు. నేను దేవుని ఎదుట తప్ప ఏ ప్రతిమ ఎదుట నేను సాగిలపడను. నన్నే ధిక్కరిస్తావా అన్నాడా? అయితే అది దానియేలును చంపాలనే మనసు ఆ నెబుకద్నెజరుకు లేదు. కానీ దానియేలును చంపాలనే మనసు ఎవరిదంటే దయ్యానిది. కాబట్టి దానియేలును చంపేదానికి ఎవరిని వాడు పావుగా వాడుకున్నాడు? రాజును వాడుకున్నాడు. కానీ దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. ఆ యొక్క దయ్యానికి లొంగని ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. నిజమేనా? ఆ రాజ్యమంతా ఏకమైన ఆ దానియేలు ఒంటరిగా నిలబడ్డాడు. హల్లెలూయా. ప్రతి కాలంలో దేవుడు తన వాక్యం కొరకు నిలబడే ప్రజలను కలిగి ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఏంటిది? మరొక విగ్రహాన్ని పెట్టించారు. ఆ విగ్రహం ఎదుట అందరూ సాగిలపడాలి. ఇప్పుడు దానియేలుది అయిపోయిందా? ఆ తర్వాత షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళు ఏం చేయాలా? ఆ బొమ్మకు మొక్కాల వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు? అయ్యా మేము దానిని మొక్కము. ఇప్పుడు ఈ బొమ్మలను ఎత్తాలంటే ఏం కావాలా? డీజేలు కావాలి. డీజేలు ఇప్పటి నుంచి వచ్చినాయా? ఆ రోజు అక్కడే సంగీతం వాయించారట. వాళ్ళకు ఊపు రావాలంటే, దాని ఎదుట సాగిలపడాలంటే ఆ సంగీతము, ఆ యొక్క వీణలు, సంగీతము అక్కడి నుంచే దయ్యము తీసుకొని వచ్చింది. అది ఇప్పటికీ అది అదే విధంగా కొనసాగుతూ ఉన్నది. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. కాబట్టి ఈ యొక్క ఆచారాలు, పద్ధతులు, సిద్ధాంతాలు ఇవన్నీ బబులోను దగ్గర ప్రారంభించబడ్డాయి. నిమ్రోదు చనిపోయిన తర్వాత దయ్యము ఆ యొక్క నెబుకద్నెజరును వాడుకున్నది. వాడు చనిపోయిన తర్వాత ఆ యొక్క అహస్వరోసు రాజును వాడుకున్నది. వాడు చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ వాడుకున్నది. వాడు చనిపోయిన తర్వాత రోమా చక్రవర్తుడు వాడుకున్నది. నిజమేనా? ఎందుకు? తన యొక్క తప్పుడు మతాన్ని ప్రజలకు ఇచ్చి వాళ్ళందరినీ నాశనాన్ని నడిపిస్తూ ఉన్నది.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ మరి దానియేలు ఎందుకు దాని ఎదుట సాగిలపడలేదు చెప్పండి? ఎవరి పేరైనను గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడునని ఉంది. నిజమేనా? ఇప్పుడు ఇక నెబుకద్నెజరు పెట్టించిన ఆ ప్రతిమకు అందరూ ప్రార్థన చేశారు, కానీ దానియేలు ప్రార్థన చేయలేదు. ఎందుకు? అతని పేరు గ్రంథంలో రాయబడి, అదే మనం చదివిన వాక్యం 13వ అధ్యాయం 8వ వచనంలో అదే రాయబడి ఉన్నది. చదవండి సార్, ఒకసారి చదవండి, దానిని చదవండి త్వరగా. జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. గొర్రె పిల్ల ఎప్పుడు వధించబడింది చెప్పండి? జగత్ పునాది వేయబడక ముందే వధించబడింది. ఆయన తన ఆలోచనలో, దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మే ఉన్నాడు. ఆయన ఆత్మగా ఉండి ఆలోచనలో ఉన్నాడు. ఆయన ఆలోచనలో గొర్రె పిల్ల వధించబడింది. ఆయన వధించి హల్లెలూయా, అప్పుడే ఆయన ఆ యొక్క గొర్రె పిల్ల జీవ గ్రంథాన్ని తయారు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే దానియేలు యొక్క పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఆ యొక్క నెబుకద్నెజరు పెట్టించిన ఏ సిద్ధాంతానికి అతడు సాగిలపడలేదు, ఏ సిద్ధాంతానికి అతడు ప్రార్థన చేయలేదు. అతడు ఎలాంటి పసుపు తాడుని మెడలో ధరించలేదు. ఒకవేళ దానియేలు స్త్రీ అయితే ప్రతి స్త్రీ తాళిబొట్టు ధరించాలంటే దానియేలు కట్టుకునేవాడా చెప్పండి? ఎందుకు? ఆయన పేరు ఎక్కడున్నది? గొర్రె పిల్ల. అందుకొరకు ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన ఆ తర్వాత షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎందుకు ధైర్యంగా నిలబడ్డారు? వారి పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో జగత్ పునాది వేయబడక ముందే దేవుడు రాశాడు. హల్లెలూయా. పేరు లేకపోతే నీ భార్యను నువ్వు ఎంత బతిలాడినా ఆమె మాట వినదు. దానికి బదులు నువ్వు చక్కగా దేవుని దగ్గర, ప్రభువా ఆమె నీ చిత్తంలో ఉంటే మార్చు నాయనా, నేను ఎందుకు ఆలోచన చేసి జుట్టు బిక్కోవాలా? ఎందుకంటే ప్రయాసపడే వారి వలన పొందగోరే వలన కాదు కానీ కరుణించు నా వలన నువ్వు అన్నావు. కాబట్టి భారం అంతా ఆయన పైన వేయాలి. లేదు సార్, నాకు బాగా కాలుతుంది, నా కాలు నువ్వు కూడా కాలిపోతావు. నీకు కాలితే మరి ఆయన ఏం చేయాలి? యేసు ప్రభు ఉన్న దేనికి సార్? రక్షణ ఆయనది, రక్షణ యెహోవాది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెలివైన వాడు చేసే పని అది. ఒకటే మాట చెప్పాలి, అమ్మ నువ్వు దేవుని వాక్యం వరకు జీవిస్తే నీవు రక్షింపబడి దేవుని రాజ్యానికి వస్తావు. ఒకవేళ జీవించకపోతే నీ నాశనానికి నీవే కారకురాలివి. ఇక నేను ఎన్నడూ నీకు చెప్పను, నీ జోలికి నేను రానని ఒక మాట చెప్పి వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది. కానీ నీకు ప్రశాంతత లేదు. చంద్రబాబులా నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనియను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, నేను నవ్వించడానికి చెప్పేది. సరే, చంద్రబాబు అయితే గుండెల్లో పడుకోడు, కానీ దయ్యం అయితే వచ్చి చక్కగా హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు చాలామంది హృదయాల్లో. వానికి రెస్ట్ ఎక్కడ దొరకదు, కానీ మానవుల యొక్క హృదయాల్లో వానికి రెస్ట్ దొరుకుతుంది. నిజమేనా? ఎందుకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు సాగిలపడలేదు ఆ బొమ్మకి? వారి పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడింది. అందుకొరకే వారు సాగిలపడలేదు. సోదరి, నీ పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉంటే ఆ యొక్క బొట్టు పిల్లకు నువ్వు ఎందుకు సాగిలపడుతున్నావు? అదొక దయ్యం అని నీకు తెలుసా? భూమిలోని ప్రతి హేయమైనది వాక్యంలో లేనిదంతా హేయమైనది. నీవు దాన్ని చేస్తున్నావంటే నువ్వు దయ్యానికి సాగిలపడుతున్నావు. నీవు ఏ తాడు కట్టుకున్నా రేపది నీకు అది ఉరితాడే. అది ఈరోజు ఏ స్త్రీ కాళ్ళకు చూసినా నల్లదారం, పై వరకు ఏదో లెగ్గింగ్ చేస్తున్నారు, కాళ్ళు చూపిస్తున్నారు. నువ్వు పురుషులకు కాళ్ళు చూపిస్తున్నావంటే నీతో బోలెడు మంది వ్యభిచారం చేస్తున్నారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడగును. ఈరోజు ఎక్కువగా వ్యాపారం జరిగేది దీనిపైనే, ఈ వ్యభిచారం పైనే ఎక్కువ వ్యాపారం జరుగుతూ ఉన్నది.
ఈరోజు ఈ యొక్క సారాయి కొట్ల కంటే, సిగరెట్ల కంటే, ఈరోజు ఈ అబద్ధాల కంటే మానవుణ్ణి ఎక్కువగా నరకానికి నడిపించేది ఈ యొక్క అసహ్యమైన స్త్రీలు. మీకు తెలుసా, ప్రవక్త ఆ మాటని చెప్పాడు. ప్రవక్త చెప్పడంతోనే కాదు కానీ అక్షరాల మనం ప్రవక్త చెప్పిన యొక్క రుజువును చూస్తున్నాం. ఈరోజు ఏ స్త్రీ చూసినా అసహ్యమైన ఆ చిరిగిపోయిన బట్టలు ధరిస్తే సంఘంలో నుంచి వెలివేయాలి, ఎవరు రానియకూడదండి. ఈవెన్ నా కుమార్తె అయినా సరే ఆ చీలికలు వచ్చిన వస్త్రాన్ని ఎవరు ధరించకూడదు. అది చూడ్డానికి మీకు మంచిగా ఉంటుందేమో కానీ అవి గలీజైన వస్త్రాలు అవి. ఇప్పుడు స్కూల్ అమ్మాయిలు కూడా అంటే లెగ్గిన్స్ వేస్తున్నారు. ఆ గాలికి అది ముందు పాటు ముందుకు లేస్తుంది, వెనక పాటు వెనక లేస్తుంది. ఇంకా నువ్వు దాచిపెట్టింది ఏముందాడా చెప్పండి. ఎందుకు సార్ బట్టలు ధరించే దేని కొరకు? ఎందుకొరకు అండి? అందం కొరక, సిగ్గు కప్పుకోవడానిక? నిజమేనా కాదా? ఎప్పుడైతే ఆ యొక్క అవ్వ పాపం చేసిందో అప్పుడు ఆమె సిగ్గు బయటపడింది. దాన్ని కప్పుకోవడానికి ఆమె ఆ అంజురపు కచ్చడాలను చుట్టుకున్నది. ఆదాము చుట్టుకున్నాడు. అయితే మీ సిగ్గును అది కప్పదు. మీ సిగ్గును కప్పాలంటే ఒక పూర్తయిన వస్త్రం కావాలి. అందుకే దేవుడు అక్కడ ఆ గొర్రె పిల్లలను చంపి వారికి ఆయన చర్మపు చొక్కాయలు, మొట్టమొదటి టైలర్ ఆయనే, ఆ చర్మపు చొక్కాయలు కుట్టి తన బిడ్డలకు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. అయితే దయ్యం మెల్లమెల్లగా ప్రతి వస్త్రాన్ని లాగేసింది. ఈరోజు ఎక్కడ చూసినా పిల్లలు సినిమా పాటలకు ఏవి డ్యాన్సులు, వాళ్ళే పాడుకోవడం, వాళ్ళే డ్యాన్స్ చేయడం. మరి నేను దేవుణ్ణి నేను ఎన్నడను కోరుకోలేదు, ఈ వర్తమానం నేను ఎన్నడను కోరుకోలేదు. కానీ ఆయన కృప చేత అన్ని ఉచితంగా ఇచ్చాడు ఆయన. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మరి శ్రేష్టమైన వాక్యాహారాన్ని మనకి ఇచ్చాడు ఆయన. నిజంగా మీకు సంతోషంగా లేదా? దేవుడు మీకు ఇవ్వలేదా? మనందరికి ఇవ్వలేదా ఆయన? సరే చూడండి సార్. ఓకే. మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల, మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. అది ఉన్నారా? ఎక్కడ అందరూ వాక్యం దగ్గర ఉన్నారా? మరి ప్రార్థన చేయడానికి ఇద్దరు సుంకరి పరిసైడు ఇద్దరు వెళ్ళారా? కానీ పరిసైడు, అయ్యా నేను వారం వారం ఉపవాసం ఉంటున్నా, అవి ఇవి అన్ని మంచి కార్యాలు చేస్తున్నా. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు? నాలో ఏ పాపం లేదనుకున్నాడు. కానీ సుంకరి అయితే, ప్రభువా నీ వైపు నేను నాయనా నా తలెత్తడానికి కూడా నేను యోగ్యుడను కాను, నేను కేవలం పాపాత్ముడను ప్రభు అని ఆయన గుండెలు లబోదిబోమని మొత్తుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఇద్దరిలో ఎవరి ప్రార్థన అంగీకరించాడు? తాను పాపినని ఎవరైతే గుర్తించారో వాణ్ణే దేవుడు గుర్తించాడు. అందుకొరకు ఇప్పుడు మనం ఏమని నమ్మాలి? ఖచ్చితంగా మనం పాపులమని నమ్మాలి. మనము ప్రతిదినము ఆ పాపముతో మలినమవుతూ ఉన్నాం. వాటిని మనం ఒప్పుకొని తీరాలి. అప్పుడే ఆ రక్తం వచ్చి మనల్ని శుద్ధీకరిస్తుంది. మనము పాపులమని ఒప్పుకొని ఎడల, అదేనా? చదవండి. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల, పాపం లేని వారమని మనం చెప్పుకుంటే మనం గొప్ప దౌర్భాగ్యులం. చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, గ్లోరీ టు లార్డ్. ఏం చేయాలి? మనం మన పాపాలను ఒప్పుకోవాలి తప్పకుండా. హల్లెలూయా. ఎప్పుడు సంఘ పెద్ద చెప్పినప్పుడు, పాస్టర్ చెప్పినప్పుడు, నీ భర్త చెప్పినప్పుడు, భార్య చెప్పినప్పుడా? నీవే తప్పకుండా వాటన్నిటిని నువ్వు పరీక్షించుకోవాలి. నీ జీవితాన్ని ఒకసారి వాక్యం దగ్గర పెట్టి, ప్రభువా నీకు ఆయాసకరమైనది నాలో ఎక్కడెక్కడ ఉంది ప్రభువా, వాటిని నేను ఒప్పుకొనిచున్నానని నువ్వే చెప్పాలి. ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును. ఆయన ఏమన్నాడు? నా ఇద్దరికి వచ్చేవారని ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు ఆయన. అదే నమ్మదగిన వాడంటే. నా దగ్గరికి నువ్వు ఒప్పుకోలుతో వస్తే నేను నిన్ను క్షమిస్తాను. ఆయన అప్పుడు నమ్మదగిన వాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక.
నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను ప్రతి దుర్నీతి నుంచి ఆయన తప్పించి పవిత్రులుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల, వింటున్నారు అందరు జాగ్రత్తగా, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము. ఇప్పుడు దేవుడా అబద్ధికుడు మనమా? నేను ఏ తప్పు చేయలేదు, నేను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని నువ్వు అంటున్నావంటే దేవుని ఏం చేస్తున్నావు? అబద్ధికుడు చేస్తున్నావు. హల్లెలూయా. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యము నీలో ఉండదు. ఆ విధంగా నువ్వు గర్వించినప్పుడు నీలో ఆయన వాక్యానికి స్థానం ఉండదు. కాబట్టి మనం తప్పకుండా దేవునికి మనం సరెండర్ అవ్వాలి. మన ప్రతి తప్పిదాన్ని ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఆ యేసుక్రీస్తు యొక్క రక్తం నన్ను శుద్ధీకరణ చేస్తుంది. హల్లెలూయా. సరే, ఆ తర్వాత మనము ఆ యొక్క సరే ఇందాక చదివిన ఆ కోడ్ చదవండి. కోడ్ చదవండి సార్, అది వాట్సాప్లో ఉన్నది. పూర్తి చేసామా? అది చేయలేదా? చదవండి. నీవు ఏమాత్రము దేవుని గురించి ఆలోచన చేయకుండా క్రిందకి దిగి బైబిల్ చదవకుండా ప్రార్థన చేసి దేవుణ్ణి అడగనట్లయితే అప్పుడు నీ ఆత్మ విషయంలో నీవు ఎక్కువ శ్రద్ధ లేనివాడమని అది చూపుతున్నది. బైబిల్ చదవని వారు దయచేసి చూడండి, మీకెంత మీ పట్ల మీకే శ్రద్ధ లేదని దేవుని వాక్యం చెప్తున్నది. ప్రవక్త ఏమంటున్నాడు? ఆ వ్యక్తి ప్రార్థన చేయట్లేదు అని అంటే అతని పట్ల అతనికి శ్రద్ధ లేదు. నీ పైనే నీకు శ్రద్ధ లేనప్పుడు మరి ఎవరికి ఉంటుంది? పాస్టర్కు ఉంటుందా? సంఘ పెద్దకు ఉంటుందా? ఎవరికి ఉంటుంది? హల్లెలూయా. అంటే నువ్వు పొద్దున లేవంగానే ప్రార్థన చేయట్లేవు అని అంటే నీ పైన, నీ ప్రాణం పైన నీకు శ్రద్ధ లేదని అర్థమట. ప్రవక్త చెప్తున్నాడు. అది నా మాట కాదు, అది. ఉన్నారు అందరు ఇక్కడ? అప్పుడు నీ ఆత్మ విషయంలో నీవు ఎక్కువ శ్రద్ధ లేనివాడమని అది చూపుతున్నది. ప్రార్థన చేయడం ఒకటే కాదు, నువ్వు బైబిల్ చదవనప్పుడు కూడా నీ పైన నీకు, నీ ఆత్మ పైన నీకు ఎక్కువ శ్రద్ధ లేదని నువ్వు రుజువు చేస్తున్నావు. నేరుగా ముందుకి కదిలి చెప్పుము. ముందు కదిలి చెప్పుము. దేవా, ఆ పాత కాకి ఎరలు ఎన్ని బయట ఉన్నప్పటికీ, ఆ పాత కాకి ఎర అంటే ఆ కాకులను ఆకర్షించే లోకం. కాకి ఏంటిది? ఆ గబ్బంతా ఎరగా ఉంటుంది. అయితే మనము ఆ పాత కాకి ఎర, లోకము మనకు, దయ్యము మనకు ఎరగా వేస్తున్నది లోకాన్ని. అయితే కాకులు దానికి అట్రాక్ట్ అవుతాయి. కాకులను ఆకర్షిస్తుంది అది, కానీ పక్షిరాజులను అది ఆకర్షించదు. పక్షిరాజులను లోకము ఆకర్షించదు. ఆ పాత కాకి ఎరలను ఎన్ని బయటకు ఉన్నప్పటికీ నేను లెక్క చేయను. హల్లెలూయా. ఆ దానియేలు వాటిని లెక్క చేయలేదు. ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాటిని లెక్క చేయలేదు. కాబట్టి ఈరోజు నీవు కూడా ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ముందుగా నిర్ణయించబడిన వాడవైతే నీవు కూడా వాటిని లెక్క చేయవు. ఇప్పుడు నీ యొక్క బైబిల్ ఇలా చెప్పుచున్నది. నేను నిర్ణయించుకున్నాను. అది నిజము. నీవు నాకు వాగ్దానం చేశావు. దేవుడు మనకు ఏదో జనవరి 1 ఆయన చిలక పంచాంగం లాగా ఏదో ఒక వాక్యాన్ని ఆయన వాగ్దానం చేయలేదు. ఆయన ఈ బైబిల్ గ్రంథం అంతా మనదే. ఇందులో ఉన్న ప్రతి వాక్యం మనదే. ఇందులో ప్రతి మాటని నువ్వు క్యాష్ చేసుకోవచ్చు. ఈ బైబిల్ గ్రంథం అంతా నీకు ఆయన వాగ్దానంగా ఇచ్చాడు. ఆయన ఏదో ఒక మాటని తీసుకొని ఇది నా ఈ సంవత్సర వాగ్దానం అని చెప్పేది కాదు. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట అది దేవుని కుమారునికి ఇచ్చిన వాగ్దానమై ఉన్నది. ప్రతి స్త్రీ యొక్క వాగ్దానమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము ఏమని నమ్మాడు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మాడు ఆయన. మరి ఇక్కడ అబ్రహాం యొక్క కుమార్తెలు ఉన్నారా? అబ్రహాం యొక్క కుమారులు ఉన్నారా? అప్పుడు మనం ఏం చేయాలి? అబ్రహాం యొక్క సంతానంగా, అబ్రహాం యొక్క రాజు సంతానంగా ప్రభువా నువ్వు చేసిన ప్రతి వాగ్దానం నమ్మదగినది.
నేను ప్రతి వాగ్దాన్ని నమ్ముతున్నాను. నువ్వు దాన్ని చెప్పాలి ఖచ్చితంగా. వాక్యం పట్ల నీకు శ్రద్ధ కావాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు ఆయన? ఆయన ముందుగా ఎవరినైతే నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడు ఆయన. ఎక్కడికి? తన కుమారుని యొక్క సావాసానికి. ఏంటిది కుమారుడు అంటే? వాక్యము. ఆ గడియ వర్తమానమే కుమారుడు. నీవు ఆయన వాక్య ప్రకారంగా జీవించేదానికి నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. ముందుగా ఎన్నుకున్న దేని కొరకంటే లోక ప్రకారం జీవించేదానికి కాదు, వాక్య ప్రకారంగా జీవించేదానికి. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచాడు, నీవు దాని యొద్దకు వస్తావు. దేవుడు ఎక్కడికి పిలిచాడు మనల్ని? వాక్యం యొద్ద. ఆ వాక్యం దగ్గరికి పిలిచాడు ఆయన. ఈ గడియ వర్తమానం దగ్గరికి పిలిచాడు ఆయన. వస్తావు. అయితే నీవు పిలువబడకపోయినట్లయితే, నువ్వు పిలువబడకపోయినట్లయితే సోదరి సోదరుడా, నువ్వు పిలువబడకపోతే నువ్వు వాక్యం కొరకు నిలబడవు, జీవించలేవు. పేరు అందుకొరకే బైబిల్ ఏముంది? వాడు మంచిగా జీవించాడు, చెడ్డగా జీవించాడు అనేది లేదు. కానీ ఎవరి పేరైనను గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడని ఎడలా వాడు కాళ్ళు చేతులు కట్టబడి అగ్నిగుండంలో వేయబడేను. హల్లెలూయా. అయితే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా వాక్య ప్రకారంగా జీవిస్తావు. ఏదో నీ యొక్క నీతి పైన ఆధారపడవు, నీ సొంత తెలివి పైన ఆధారపడవు, కానీ నీవు బైబిల్ పైన ఆధారపడతావు. అదే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉందనే దానికి రుజువై ఉన్నది. హల్లెలూయా. నీవు ఎంత భక్తిగా ఉన్నప్పటికీ, నాకు అనవసరం, నీవు నశించిపోయినట్లే. నిజమేనా? వాళ్ళ పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదు. ఆ మత్తయి సువార్త 7:21 ప్రభువా మీ నామములో దయ్యాలలో కొట్టాం, అద్భుతాలు చేశాం, అది చేశాం, ఇది చేశామని అన్నారా? కానీ దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. అంటే దాని అర్థము మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదు. నీ పేరు లేకపోయినా నువ్వు నీతిగా ఉండొచ్చు, సారాయి దాగకుండా ఉండొచ్చు, ఎన్నో భక్తి కార్యాలు చేయవచ్చు, అంత మాత్రాన నువ్వు రక్షింపడినట్టు కాదు. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉండాలి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు లేని 70 మంది ఏం చేశారు? దయ్యాలను ఎల్లగొట్టారు, అద్భుతాలు చేశారు. కానీ వాక్యాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు వాక్యం నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అంటే వాక్యానికి దూరంగా వెళ్ళిపోయారంటే వాళ్ళ పేర్లు ఏమని? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదని అర్థం. మరి ఎంతమంది వాక్యానికి దూరంగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది స్త్రీలు వాక్యానికి దూరంగా ఉండాలనుకుంటున్నారు? ఆయన అందుకొరకు ఆయన మనకు ప్రతిసారి పరీక్షనిస్తాడు. ఆయన చూసారా ఈ 70 మందిని? చూడండి ఒకసారి, వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. కానీ ఇప్పుడు వీళ్ళెవరో నేను రుజువు చేస్తానని ఆయన ఏమన్నాడు? ఆయన నా శరీరం తిని నా రక్తమును తాగువాడు నిత్య జీవం గలవాడు అనగానే హుట్, మాకెందుకు సారు, నీ శరీరం ఎందుకు, నువ్వెందుకు? దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. నిజమేనా? ఇప్పుడు కూడా నువ్వు ఏమంటావు? ఆ స్త్రీలాగా నన్ను ఉండొద్దని అంటావు. ఇంకా నీ వర్తమానం నాకెందుకు, నీ వాక్యం నాకెందుకు? పో. ఆ 70 మంది ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికి వెళ్ళారు. నువ్వు కూడా ఈరోజు వర్తమానం త్రోసివేస్తే అదే పాతాళానికి వెళ్తావు. అంటే దేవుడు ఎందుకు ఆ 70 మందిని రుజువు చేస్తున్నాడు? ఆయన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్న మిగతా వారు ఏం చేశారు? వాళ్ళకు వాక్యం అర్థమైనా అర్థం కాకపోయినా, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అయినా సరే అందులో ఇంకొకడు ఉన్నాడు, యూదా. వాని పని ఎప్పుడైందనంటే యేసు ప్రభుని అమ్మాలే, డబ్బులు తీసుకోవాలి, యేసు ప్రభుని అమ్మాలే, డబ్బులు తీసుకోవాలి. ఈరోజు ఉన్నారా? క్యాష్ మా దగ్గర. మీరు జ్వరంతో బాధపడుతున్నారా? మా ఖర్చులు కొనండి. యూదా కూడా ఎప్పుడు యేసు ప్రభుని అమ్మాలా? 30 వెండి నాణాలు తీసుకోవాలి. యూదాక బేటాలు చాలామంది ఉన్నారు లోకంలో.
ప్రార్థన చేయడానికి ఎంత డబ్బే. ఈ ఆత్మ ఎక్కడిది? యూదాలో ఉన్న ఆత్మ ఇంకా చావలే. యూదా చచ్చిండు కానీ ఆ పాత దయ్యం ఇంకా చావలేదు. కొబ్బరి నూనె అమ్ముకోవడం, ఖర్చీపులు అమ్ముకోవడం, ఇంకా ఎర్రగుడ్డలు అమ్ముకోవడం, ఇంకా ఏవేవో వ్యాపారాలు జరుగుతున్నాయి. అదే యూదాలో ఉన్న ఆత్మ ఇంకా లోకంలో పనిచేస్తూ ఉన్నది. అందరు గట్టిగా ఆమేనంటారా? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, చదవండి సార్, నేను ముగిస్తాను. నువ్వు ఎంత భక్తిగా ఉన్నప్పటికీ నాకు అనవసరము. నీవు నశించిపోయినట్లే. నీవు నశించిపోయినట్లే. అంతే, నీవు రాలేవు. అంతే, నువ్వు రాలేవు. ఎందుకు? నీ పేరు అక్కడ లేదు కాబట్టి నువ్వు వాక్యం కొరకు నువ్వు శ్రద్ధ పెట్టలేకపోతున్నావు. భర్త పైన గొడవ దిగుతున్నావు. ఏమనకపోయినా కానీ నాకు మనశ్శాంతిగా ఉండనియవా? నీకు కాదు మనశ్శాంతి లేనిది, నీలో ఉన్న దయ్యానికి. వాక్యం అంటే వానికి నిద్ర పట్టదు. వానికేమో చంద్రబాబు లాగా నీ గుండెల్లో నిద్రపోవాలని. అది మంట అని అంటుందనంటే దట్ రీజన్ అది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు రాలేవు. ఆయన నిన్ను పిలిచినట్లయితేనే తప్ప ఏ మనుషుడు రాలేడు. నిజమేనా? మన సుందరన్నకు మనం అందరం పోయి చెప్దాం. వస్తాడా? ఎవరు పిలవాలి? సతీష్ అన్నను పిలుద్దాం అందరం పోయి. సారు, నీ కాళ్ళు మొక్కుతాం, నీ కాళ్ళు పట్టుకుంటాం, నీ చేతులు పట్టుకుంటాం. బాబు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు. ఈ గడియకు ప్రవక్త ఉన్నాడని నమ్మనంటే ఒప్పుకుంటాడా? ఎందుకు రాడు చెప్పండి? అతనిని దేవుడు పిలవలేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే ఈరోజు నీవు దేవుని వాక్యం కొరకు నిలబడాలంటే నిన్నెవరో బలవంతం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను పిలిస్తే నీ అంతట నీవే జీవిస్తావు. అబ్రహామును దేవుడు పిలిచాడా? పిలిచినప్పుడు అబ్రహాము మళ్ళీ వెనక్కిపోయాడా? ఎక్కడైనా లోకంతో సాహసం చేశాడా? అతడు ఎప్పుడు దేవుని యొక్క వాగ్దానాల కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఈరోజు అబ్రహామును పిలిచిన దేవుడు మనల్ని కూడా పిలిచాడు. మనల్ని ఆయనే పిలిచినట్లయితే మనం ఈ గడియ వర్తమానంతో కష్టంగా నిలబడతాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.